తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఉద్యోగుల వేతన బకాయిలు విడుదల చేయాలని, కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాదులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, రోజుకు 10 గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు కేవలం రోజుకు 280 రూపాయలు మాత్రమే జీతమిచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గత 4 నెలల బకాయిలను విడుదల చేయాలని, కనీస వేతనం 18,500 రూపాయలకు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో ప్రసవించిన తల్లి బిడ్డలను క్షేమంగా వారి ఇళ్ల వద్దకు చేరుస్తున్నారని, కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల క్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని వారు విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ సమస్యల పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, పోసిబాబు, వెంకటేష్, శామ్యూల్, ప్రేమకుమార్, సాయి, నరేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల అధ్యక్షుడిని గత 9 సంవత్సరాలుగా 102లో చేస్తున్నటువంటి ఉద్యోగులు గత 9 సంవత్సరాలను కూడా మా యొక్క వేతనం అనేది 7,870 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ వేతనం అదేవిధంగా 4 నెలలకి 5 నెలలకి పెండింగ్లు పడుతూ ఆ యొక్క వేతనం వేయడం జరుగుతుంది. ఈ యొక్క వేతనంతో ఈరోజు ఇల్లు గడవాల్సిన పరిస్థితి ఏ ఒక్క డ్రైవర్కి కూడా లేదు. ఈ యొక్క వేతనాన్ని కాకుండా జీవో ప్రకారం ఉన్నటువంటి వేతనం ఏదైతే ఉందో 18,500 రూపాయలు చెల్లించాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది. 18,500 రూపాయలు శాలరీ అనేది అమలు చేయాలి. రెండోది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా డ్రైవర్లను గట్టి ఇన్సూరెన్స్ అనేది కూడా మాకు చెల్లించాలి. సిఎల్స్, ఏఎల్స్ అనేది ఉంటాయి, ఎరెంజల్ లీవ్స్ మరియు క్యాజువల్ లీవ్స్. అవి వాడుకోపోయినప్పటికి కూడా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అరబిందో వాళ్ళు ఏంటంటే వాడకపోయినటువంటి మాకు ఆ శాలరీస్ అనేది వేయటం లేదు. ఆ అమౌంట్ వచ్చేసి ఈ యొక్క 3 సంవత్సరాల్లోనే మా యొక్క క్యాప్టెన్స్కి 15,000 నుండి 18,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ కూడా అడిగినప్పటికి కూడా ఇది సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మా యొక్క సమస్యలు. మాకు ఈ విధమైనటువంటి సమస్యలు కాబట్టి వీటిని మా డిమాండ్స్ కూడా ఇవే. మా యొక్క కనీస వేతనాన్ని 18,500 రూపాయలకి పెంచినట్లయితే కనుక మేమంతా కూడా సంతోషంతో మా పిల్లలతోటి మా కుటుంబాలను మేము గడుపుకోవడానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఈ యొక్క విలేకరుల ద్వారాగా అదేవిధంగా ఈ వార్త ద్వారాగా మరి మేము తెలియపరుచుకుంటున్నాం మాకున్నటువంటి ప్రతి సమస్యను. దయచేసి మా యొక్క బాధలను అర్థం చేసుకొని మా యొక్క మాటలను మరి మీరు మనసులో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి సరైనటువంటి వేతనాన్ని మాకు ఇచ్చినట్లయితే కనుక మేము ఆనందంతో ఈ యొక్క వ్యవస్థలో పనిచేయడానికి ఆనందంతో ఎంతో సంతోషంతో ముందుకు నడుస్తూ ఉంటామండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సినిమా హీరో, ఆయన సినిమాల్లో ఏం చేశాడో మాకు తెలియదు, కానీ నిజ జీవితంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా స్పందించి, చంద్రబాబు గారు స్పందించకపోతే మీరైనా స్పందించండి. మరి ఎన్డీఏ కూటమి అంటున్నారు కదా, 3 పార్టీలు ఉన్నాయి, ఏంటి ఉపయోగం? వాళ్ళు చేసిన దాంట్లో మీరు చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంది? అందుకని ఉద్యోగులు, కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలు అందరూ కూడా వాళ్ళు రోడ్డును పడుతున్నారు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ధనవంతుల కోసం, భూస్వాముల కోసం, కోటీశ్వరుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం అయితే ప్రభుత్వాలు అవసరం లేదు. కామన్ మ్యాన్ కోసం అవసరం, కష్టజీవుల కోసం అవసరం, ఉద్యోగుల కోసం అవసరం, కార్మికుల కోసం అవసరం. వాళ్ళు ఈరోజు వీధుల్లో పడుతున్నారు. మీ చర్యల వలన మీరు పట్టించుకోండి, వారి ఆకలి బాధను తీర్చండి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయమని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.